ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం దీని సాక్షిగా. Yeah. నేను సాక్షిగా అన్ని నిజాలు చెప్తానని చెప్పాడు. సో నైట్ మీకు ఉంటుందండి. ప్రాబ్లం లేదండి. మా శ్రీనివాస్ గారికి అన్ని తెలుసు. మీరు ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనుకుంటారేమో, చెయ్యడం కూడా తెలుసు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను సార్, జనరల్గా ఏంటంటే మీన్స్ చూస్తున్నారో లేదో మీరు, 12 o'clock దెయ్యం వస్తే, ఫీమేల్ దెయ్యం వస్తే వాడు వదలడం. వాడు మీకు అలాంటి మీమ్స్ ఉంటాయి. అది సినిమా ఆ ఇంట్లో సినిమాలో ఆయన పట్టుకుని అది ఏమో వెళ్ళిపోతూ ఉంటుంది, హనుమాన్ చాలీసా చదువుతుంటే పారిపోతూ ఉంటుంది యాక్చువల్లీ దెయ్యం. బట్ అది ఎలా చూపిస్తున్నారంటే వీడు 12 o'clock వస్తే మై కరువు ఫ్రెండ్ అని చెప్పి దాన్ని పట్టుకుంటూ ఉంటాడు, దెయ్యం కూడా వెళ్ళిపోతామని ట్రై చేస్తూ ఉంటాడు. మేము ఆ స్థితిలోనే ఉన్నాం. మీరు నైట్ ఒకవేళ నాకు ఉంటుంది అంటే ఆమెకు ఉంటుంది. అందుకే దయ్యాలు ఇప్పుడు భయపడతాయి. ఓకే, సో ఒక్కొక్క 5 ఒక్కరు, మీరు ఒక 5 ఆవిడ ఒక 5 ట్రూత్ ఆర్ డేర్ సెలెక్ట్ చేసుకోండి, ఒక కార్డు తీసుకోండి. ఇప్పుడు డేరే చేయలేము, ట్రూత్. వాజ్ యువర్ వర్స్ట్ కిస్ ఎవర్? అయ్యో శ్రీనివాస్ గారికి ఎంత కష్టం వచ్చింది. ఆవిడ ఇప్పుడు ఏముండదు, ఏదో చిన్న పాపని ఇలా ఎత్తుకుని ముద్దు పెట్టి సరిగ్గా పెట్టలేదు పాప, ఫీల్ అయితే చిన్న పాప అంటారు. ఆయన అలా చెప్పలేదండి బాబా, అదే ప్రాబ్లం. ఆయన కొంచెం ఆనెస్ట్ గానే ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈయన అన్నారు అదంతా మనం ఒకసారి ట్రై చేశాను, అప్పుడు కొంచెం స్మెల్ బాగాలేదు అనమాట. అదే మేబీ ఫస్ట్ కిస్ అనుకుంటా. మహానుభావులు అందుకే అడిగాడేమో, బ్రష్ చేసావా? ఓకే, సో మీరు తీసుకోండి ఒకటి. ట్రూతే కదా? అఫ్ కోర్స్ రెండు చెప్తాను. వాట్స్ ద వియర్డెస్ట్ థింగ్ యూ హావ్ ఎవర్ డన్ ఇన్ ఎ బాత్రూమ్? చేంజ్ యువర్ ఫేస్బుక్ రిలేషన్షిప్. ట్రూతే బాగున్నట్టు అని అనిపిస్తుంది, కానీ వియర్డెస్ట్ థింగ్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ వియర్డ్ ఆర్ నాట్, బట్ తంత్ర కాబట్టి, తంత్ర ప్రమోషన్స్ కాబట్టి, తంత్ర ఫిల్మ్లో లాస్ట్లో కొన్ని సీన్స్ ఉంటాయి నేను పర్ఫామ్ చేయాల్సినవి, క్లైమాక్స్ సీన్స్. అవన్నీ నేను చాలా రోజులు బాత్రూమ్ మిర్రర్లో చూసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుండే అనమాట. బట్ ఎవరైనా చూస్తే దీనికి ఏంటి దెయ్యం పట్టింది, ఎందుకు ఇట్లా చేస్తుంది అని అనుకుంటారు. సో దట్స్ అంతే. ఎవరైనా అడిగారా ఎవరితో మాట్లాడుతున్నావు? కొన్ని ఉంటాయి, ఏ అనేవి ఉంటాయి, అలాంటివి కొన్ని ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆబ్వియస్ గా బయట ఎవరికైనా వినిపిస్తే ఇంకా అంతే భయపడిపోతుంది. బెడ్రూమ్ లో విన్నారనుకో ఏదో కాన్వర్సేషన్ లాంటిది, ఓకే మీరు ఒకటి తీసుకోండి. ఏంటి అన్ని అవే వస్తున్నాయి, మారుస్తారా? చీపెస్ట్ గిఫ్ట్ వచ్చిందా? ఓకే, చీపెస్ట్ గిఫ్ట్ అంటే నేను ఎవరికి ఎవరండి ఇస్తే అంటే అది చీపే అయినొచ్చు. మీకు వచ్చింది యు హావ్ ఎవర్ గాటెన్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్. ఓకే ఓకే సారీ, వేరే వాళ్ళు నేను ఇస్తే చీప్ అయినా సరే మనస్ఫూర్తిగా ఇస్తా. అంటే యు హావ్ ఎవర్ గాట్ అన్నారా? అక్కడ ఏముందండి? యు హావ్ ఎవర్ గాటెన్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఓకే ఓకే, ఓకే నేను చదవాలా ఇది? లేదులేండి, అర్థమైంది. అంటే ఆడియన్స్ అర్థం కాదు. వాట్స్ ద చీపెస్ట్ గిఫ్ట్ you have ever gotten for someone else? చీప్ కాస్ట్లీ అని చూసుకున్నాను వస్తే అలా ఎప్పుడు. అండ్ ఆల్సో ఐ థింక్ హీస్ బ్రెయినీ, సో తన చీపెస్ట్ గిఫ్ట్ ఇచ్చినా కూడా ఇట్ విల్ బి మెమరబుల్ ఐ థింక్. అదే అంత ఆ స్ట్రగుల్ కనిపించేలా మెన్షన్ చేస్తారు ఏదో ఒక చోట. ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్ అని చెప్పి ఏదో ఫ్యాక్ట్ పెట్టేసి దాన్ని ఇంట్రెస్టింగ్ గా మార్చిస్తారు అనుకుంటా. అదేంటి రాధేశ్యామ్లో అని చెప్తాడు కదా, ఇది జస్ట్ ఎంత 300 ఎంత అంటే ఆ స్ట్రగుల్ అంతా మెన్షన్ చేసి ఇంత ఎగ్జాక్ట్లీ అలా చెప్తారు. మీరు తీసుకోండి. How do you really feel about your mother-in-law? I don't have any. వస్తేనా కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే దేర్ ఇస్ దిస్ జనరేషనల్ డ్రామా ఈ ఒక్క రిలేషన్షిప్లో మన ఇండియన్ సొసైటీలో. లైక్ ఓకే నేను సఫర్ అయ్యాను తను సఫర్ అవ్వాలి అని చెప్పేసి మాక్సిమం ఒక 50% వాళ్ళు అనుకుంటారు. మోర్ దెన్ దట్ సఫర్ అవ్వాలి అనే కంటే మేబీ ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్ అనిపిస్తుంది నాకు కూడా చెప్పేటప్పుడు. మోర్ దెన్ దట్ సఫర్ అవ్వాలి అనే కంటే కూడా దే ఫీల్ లైక్ చిన్నప్పటి నుంచి పెంచి ఉంటారు కదా, సో నా ప్రాపర్టీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ లో ఎక్కువ నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. సో నేను మేబీ మై మదర్ ఇన్ లాతో స్టార్టింగ్ లో లేదు మీ అబ్బాయి నాకేం ప్రాబ్లం లేదు, జస్ట్ 10% ఇవ్వండి యాజ్ ఆఫ్ నౌ, తర్వాత కొంచెం తీసుకొని 100% తీసుకుంటా అని చెప్తా అనమాట. సో ఐ మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్.
ముందే తెగొస్తారు. డ్రాగ్ చేసుకొని వెళ్ళను. Yeah. ఐ మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. ఫస్ట్ ఆవిడకి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చూసుకుందామని అనుకుంటా. జనరల్ గా సీరియల్స్ లో అత్తగారి ఎక్స్ప్రెషన్ ఆ కోడల దగ్గర ఎప్పుడు ఇలాగే ఉంటుంది సీరియస్ గా. మీరు ఈ మాట చెప్పగానే What's the weirdest dream you have ever had? నాకు ఇలాంటి క్వశ్చన్ ఎందుకంటే ఈయనకి వియర్డెస్ట్ డ్రీమ్స్ చాలా ఉంటాయని నా కానీ feeling. ఇలాంటి వస్తాయి కదా డ్రీమ్స్ ఒక వియర్డెస్ట్ డ్రీమ్స్ హాంటింగ్ డ్రీమ్ ఉందండి చిన్నప్పటి నుంచి. అరౌండ్ నేను 20s వచ్చాక పోయింది అది. అంటే రికరింగ్ డ్రీమ్ అనమాట. ఒక గట్టు ఉంటుంది రోడ్డు మీద, ఇటు ఏదైనా నది అయినా పాడు ఉంటే గట్టు ఉంటుంది. ఆ గట్టు మీద నేను పడుకుంటాను. ఆ నది కాస్త మెల్లగా నది మూన్ లైట్కి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మూన్ తాలూకా విషయం ఇది. అక్కడ ఆ రిఫ్లెక్షన్ మెల్లగా అన్ని పాములు అయిపోతుంటాయి. నది రివర్ ఆఫ్ చెప్తున్నట్టుంది డ్రీమ్ లాగా. రివర్ ఆఫ్ స్నేక్స్ అయిపోతుంటది. మెల్లగా నేను పడుకున్న ఆ గట్టు మీద పడుకున్నాను కదా, ఆ గట్టు అలా మెల్లగా డిజపేర్ అయిపోతుంటది. నేను స్లో మోషన్ అలా పడుతుంటా ఆ పాము మధ్యలో. చాలా డీటెయిల్స్ కనబడుతున్నాను. ఏం గుండె సార్ అది, పావులు అవుతున్నాయి డిజపేర్ అవుతుంది, ఈ లోపల లేచి పరిగెట్టుకుని వచ్చేస్తారు బయటికి ఎవరైనా. పాములు అంటే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది కదా మనకి. ఇంకా రివర్ ఆఫ్ స్నేక్స్ అంటే అంతే, నీకు అప్పుడు అలలన్నీ స్నేక్స్ అయిపోతున్నాయి అంటే లోపల. నాకు వచ్చింది తెలుసా ఈ మధ్య వివర్డ్ గా వస్తున్నాయి. మేబీ మనం తంత్ర గురించి మాట్లాడుకున్న బ్లాక్ మ్యాజిక్ అదంతా కూడా. నేను పడుకున్న ఒక 1 hour కి నాకేంటో ఎవరో మాట్లాడుతున్నట్టు అలా వియర్డ్ గా అనిపిస్తుంది. బ్లాక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ వస్తున్నాయి శ్రీనివాస్ గారు నాకు. డే అంతా మాట్లాడుతున్నాం కదా ఈ బ్లాక్ మ్యాజిక్ అని. వాట్స్ యువర్ మోస్ట్ బిజార్ నిక్ నేమ్? కోడిపిల్ల. కోడిపిల్ల అంటారు. కోడిపిల్ల అని పిలుస్తారు నన్ను. లైక్ నేను అలా చిన్నగా క్యూట్ గా ఉంటానని చెప్పేసి. ఎవరు పిలుస్తారు అలా? నా ఫ్రెండ్స్ ఒక 5-6 మెంబర్స్ పిలుస్తారు. అంటే ఒక ఫ్రెండ్ పిలిచేవాడు అనమాట. తను వాళ్ళందరికీ అలవాటు చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళ నేమ్, వాళ్ళ ఫోన్ లో నా కాంటాక్ట్ కూడా అలానే సేవ్ అవుతుంది, కోడిపిల్ల అని. హాయ్ కోడిపిల్ల అంటారు. బాగుంది, చాలా బాగుంది. క్యూట్, వెరీ క్యూట్. రేర్ అసలు నాకు తెలిసి ఉండదేమో, చాలా తక్కువ కోడిపిల్ల. వాట్స్ యువర్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ లైఫ్? కొన్ని ఇయర్స్ నేను నాలా ఉండేవాడిని కాదు, కొంచెం కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి అలా ఉండేవాడిని కాదు. మేబీ అలా కొంచెం బోల్డ్గా నాకు నేనుగా ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ కంటెంట్ అంతా ఎప్పుడో బయటకు వచ్చేది. What's the most sinful thing you have done in a house of worship? గుడ్లో ఏమన్నా? ఐ డోంట్ థింక్ సో. ఏం చెయ్యలేదు అనుకుంటున్నాను నేనైతే ఇప్పటి వరకు. అలా ఏదో ఒకటి ఉంటది కదా జనరల్ గా, అంటే ఫాస్టింగ్ టైమ్ లో ఆగలేక సైలెంట్ గా తినేయడం, చిన్నప్పుడు కొన్ని ఉంటాయి అలాంటివి. ఇట్స్ నాట్ సింపుల్ కదా. ఇప్పుడు అనుకుంటే సింపులే కదండి. ఫాస్టింగ్ అంటే మరి ఉండాలి ఖచ్చితంగా. అమ్మకి తెలియకుండా తినేసాం. ఐ ఫీల్ లైక్ ఇట్స్ న్యాచురల్ థింగ్ కాబట్టి నేను ఏం అలా ఏం అనుకోను. కొంచెం ఒకటి ఉంది, బట్ ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ రివీల్. ఓకే లాస్ట్ అండి. What's the meanest thing you have ever said about someone else? ఆయన చూస్తే ఏం చెప్పి ఆయన లేదు నేను ఫ్రాంక్ గా చెప్పేస్తానండి. చాలా ఫ్రాంక్ గా చెప్తారు, అందుకనే అది చాలా మీన్ గా వెళ్తుంటది కొన్నిసార్లు. అంతేగాని పెట్టలేదు, నేను గుర్తులేదు. ఐ ఫీల్ లైక్ శ్రీనివాస్ గారు ఏంటి అంటే మోస్ట్ ఆనెస్ట్ ఫామ్ లో చెప్పాలని ట్రై చేయడం కదా చెప్తారు. అండ్ ఆల్సో కొంచెం తక్కువ మాట్లాడతారు. ఇట్లాంటివి జనరల్ నాలెడ్జ్ టైప్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ మాట్లాడతారు. కానీ నార్మల్ కాన్వర్సేషన్ లో తను నార్మల్ గా చెప్పినా కూడా అట్లా అనిపిస్తుంది అని నా ఫీలింగ్. ఎందుకంటే ఫ్యాక్ట్ చెప్తారు, కరెక్ట్ కొట్టినట్లు కదా. చెప్పారు ఎవరన్నా మీకు? నేను జనరల్ గా పీపుల్ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అట్లా అనిపిస్తుంది. నన్ను అసలు చాలా రెస్పెక్ట్ఫుల్ గా చాలా బాగా ట్రీట్ చేస్తారు. సరే ఇప్పుడు ఫస్ట్ లో తీసుకుంటాం. వాట్ సంథింగ్ యూ లవ్ టు డూ విత్ యువర్ ఫ్రెండ్స్ దట్ యూ వుడ్ నెవర్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పార్ట్నర్? ఏంటో తెలుసా? గాసిపింగ్ అబౌట్ హిమ్. I would love to gossip about him. General గా ఇప్పుడు నేను మేబీ when I was in a relationship,
అతను ఏం చేసిన జనరల్ గా విమెన్ అండ్ మెన్ థింక్ ఇన్ ఆపోజిట్ వేస్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ థింగ్స్ ఆపోజిట్ టైమ్స్ లో థింక్ చేస్తారు. సో ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనకి వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది, మనకి రాంగ్ అనిపిస్తుంది. బట్ బాయ్స్ అయితే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, గర్ల్స్ అయితే అన్ని చెప్పేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. సో ఆబ్వియస్ గా అతని ముందు అది చెప్పలేం కాబట్టి. అంటే మీరు అబ్బాయిలు డిస్కస్ చేసుకోరు అనుకుంటున్నారు అంతే కదా? అంటే ఎక్కువ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ ఫ్రెండ్స్ తో ఎక్కువ చెప్పరు, ఎందుకంటే రెస్పెక్ట్ మ్యాటర్ ఏంటంటే ఎందుకు చెప్పమంటారా, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అండ్ ఆల్సో మీరు ఒక ప్రైడ్ లాగా ఫీల్ అవుతారు కదా ఒక అమ్మాయిని. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి గురించి చెప్పామనుకోండి, మీకున్న ప్రైడ్ కూడా ఎక్కడ తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారా? నా ఫీలింగ్ కాదా, చెప్పుకుంటారా? అది చెప్తారు. ఇప్పుడు మాలాగా కంప్లైంట్ చెప్పారు, ప్రైడ్ ని బూస్ట్ చేసే చెప్తారు, బట్ కంప్లైంట్ మార్చుకుంటాం అంతే.